రైట్ అప్డేట్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గాలివాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గాలివానకు గోడ కూలి 4 చనిపోయారు. మృతుల్లో 2 తండ్రి కొడుకులు ఉన్నారు. గోడ కూలి ముందుగా స్పాట్లోనే కొడుకు అభిరామ్ చనిపోగా గాయపడ్డ తండ్రిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కొడుకు చనిపోయాడన్న ఆందోళనతో బీపీ పెరిగి గుండెపోటుతో తండ్రి నాగరాజు కూడా చనిపోయాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. లక్షెట్టిపేటలో జరిగిన విషాదంపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సంబంధించిన ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. మృతి చెందిన సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నయ్య అభిరామ్ వాళ్ళ తమ్ముడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, ఏం జరిగింది అసలు రాత్రి? మీరు వెళ్ళిరా రాత్రి వడ్లు టార్పాలిన్ కవర్ కప్పడానికి? అప్పుడు నేను గార్డెన్ దగ్గర ఉన్నా, వాళ్ళు కొంచెం నాకు దూరం ఉన్నారు. కొంచెం అయితే గాడుపు ద్వారం వస్తుందని వాళ్ళు వడ్ల కుప్ప దగ్గరికి వెళ్ళి పడదలు కప్పుదామని వెళ్తే సడన్గా వర్షం కొట్టింది. వర్షం కొడితే వాళ్ళు షెడ్ లోపలికి వచ్చిండ్రు. అక్కడొకటి రైస్ అది మన కట్టె మిషన్ ఉంటుంది, అక్కడ వచ్చినాక దాంట్లో నిల్చున్నారు కదా. అక్కడ ఫుల్ గాలి ద్వారం వల్ల అది ఎన్నుకున్న కాంపౌండ్ వాళ్ళు వీళ్ళిద్దరి మీద పడ్డది. అన్నయ్య అక్కడనే మొత్తం శ్వాస అడగలు అబ్బదిబ్బ కొట్టుకొని అక్కడనే చనిపోయాడు. నాన్నకి కొంచెం కాలు కొద్దిగా ఇరిగింది. నాన్నని ఇక్కడ నుంచి వెళ్ళి కర్మేరకు షిఫ్ట్ చేసే వరకు అక్కడ డాక్టర్స్ తోటి అందరితో మంచిగా మాట్లాడి అందరూ రెస్పాండ్ మంచి గుడ్ విల్ మంచిగా రెస్పాండ్ అయ్యిండు. అయ్యా తర్వాత ఎంత డైవర్ట్ చేసినా నాన్న డైవర్ట్ కాలయ్యా. అయ్యా నా కొడుకేడు అని హైబత్ పెంచుకొని బీపీ పెంచుకొని ఒక్కసారి అక్కడనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడనే మృతి చెంది. నేను ఎట్లా అంటే మన గోడ కూలిందా మొత్తం? గోడ కూలింది. ఎట్లా ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మేము వ్యవసాయం చేస్తాం. అన్న ఏం చేస్తుండే? మా అన్నయ్య ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతాం, డిగ్రీ అయిపోయింది. మీరిద్దరా? మేము ఇద్దరమే, మా అన్నయ్య నేను. ఏం జరిగింది అసలు? ఎందుకు వచ్చారు మీరు అక్కడికి? వడ్ల కుప్పల కొరకు వర్షం వస్తుందని వచ్చినాం. గార్పు దోమల వస్తుంది కొట్టుకపోతే ఏమని వచ్చినాం. వచ్చి చదిరిపోగా ఇక వర్షం బాగా అయినాక చెట్టు కాడ ఆగినాం. ఆడ అంతకుముందే ఒక 2-3 ఉండే. ఇక దాంతోపాటు మేము ఒక 2-3 కలిసి అంతా 7 ఉండే. 7 ఉంటే ఇక వర్షం బాగా పడలేదు. వెళ్ళిపోదామన్నా కానీ వెళ్ళిపోయేటట్టు లేకుండే. ఇక అటు ఇటు చూసి ఇక ఒకటే మొక్కన కథ డాబ్బన కూలింది. కూలితే అందులో 3 ఇరుకపోయినారు. మేము 4 బయటకు వచ్చినాం. ఎవరిని రమ్మన్నా కానీ ఎవరు వచ్చలేదు. ఆ రోడ్డు పంట పోయేటోళ్ళు ఆపినా కానీ ఇక మాకు బాగా దెబ్బలు తాకినాయి. మేము బయట కూర్చుంటే వాళ్ళ నీళ్ళు బతిలాడు పిలిచినా కానీ ఎవరు రాలే. మా ఊళ్ళో మళ్ళీ వర్షం వెలిసిన తర్వాత వచ్చి వాళ్ళని తీసిండ్రు. అందులో 2 చనిపోయినారు. ఒకరికి రేకుల షెడ్, అది రేకుల షెడ్. గాలి ఒక్కటిసారి వచ్చిందా? ఒక్కసారి ఎందుకు వచ్చింది సార్? 1/2 గంట సేపు వచ్చింది. కానీ కాకపోతే మేము గింతగానం అయిద్దా అని అనుకున్నాం. అట్లా షెడ్ కూలిపోయిద్దా గడుపుకో అని అనుకున్నాము. కానీ కూలింది. కూలి మొత్తం వాళ్ళు చనిపోయిన వాళ్ళు 2 పక్కకే ఉన్నారా? పక్కకే ఉన్నారు, లోపల ఉన్నారు. మేము బయటకు వచ్చేసినాం దొబ్బుకొని. అంటే ఇట్లా అంటే మీరు వాళ్ళ పక్కకే ఉన్నారు అంటే సెకండ్లో బయట పడరా? మరి ఇట్లా సెకండ్లోనే, ఓన్లీ సెకండ్లోనే. లేకపోతే మాకు కూడా అయిపోతుండే, మేము కూడా కథ అవుతుండే. దెబ్బలు ఏడాది తాకినాయి మనకి. చెయ్యి 12 కుట్లు పడ్డాయి. ఈ మొత్తం ఇదంతా లోపల పడిపోయినా మేము. ఈ కాళ్ళు మోకాళ్ళకు బాగుంది దెబ్బలు తాకి. ఇంకా ఎంతమంది ఉన్నారు అప్పుడు రేకుల కింద? ఎంతమంది ఉన్నారు రేకుల షెడ్ కింద? అప్పుడు 7 మెంబర్స్. 7 2 చనిపోయారు, 5 ఒకరికి బాగా కాలే కానీ 4కి బాగా దెబ్బలు తాకినాయి. అప్పుడు వాళ్ళు మీకు దెబ్బలు తాకినా మీరు పడిపోయారు, వాళ్ళు పడిపోయారు. అక్కడికి ఎవరు పోలేగా? మరి వర్షం లోపల ఇరుక్కున్నారా? మరి ఎట్లా ఇరుక్కున్నారు లోపల? మేము చూసినా కానీ ఏం చేయలేకపోతున్నాం. మాకు దెబ్బలు తాకి మేము బయట ఉన్నాం. ఒక్కొక్క పిల్ల దాపు 1 క్వింటాల్ 2 క్వింటాల వెయిట్ గల పిల్లలు అయ్యి అని గోడ పిల్లలు. ఆ పిల్లలతోటి ఇక మేము ఏం చేయలేమని ఇక దెబ్బలు తాకిన ఏం చేస్తాం సార్? ఏం చేయలేక పోకున్నాం. ఊరోళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వచ్చి వాళ్ళు కట్టెల సాయంతో తీసి వాళ్ళిద్దరిని తీసిండ్రు. కరెంటు కూడా పోయింది? కరెంట్ ఎప్పుడో పోయింది. ఇదంతా వడ్లు కొనకపోవడమే కారణం. వడ్లు కొంటే మేము ఆ రాత్రి పోయేటోళ్ళం కాదు, ఇట్లా ఇది కాదు. ఇది మొత్తంగా తీవ్ర గాయాలైతే మేము పడ్డాము. అందులో మొత్తం 7 మంది ఉంటే 2 చనిపోయారు, మరో 5 ప్రాణాలతో బయటపడ్డామని చెప్పేసి ఇక్కడ క్షేత్రగతులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి.